నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. కొల్హాపూర్ టూర్ కోసం నా లగేజ్. కడపలో హరిప్రియ ట్రైన్ ఇది. ఈ హరిప్రియలో రాత్రి 11 గంటలకు ఎక్కామంటే మనం కొల్హాపూర్లో మరో రోజు 2 గంటలకు దిగేస్తాం. ఇది హుబ్లీ స్టేషన్ వచ్చింది. అక్కడ మాకు కొంచెం బ్రేక్. అక్కడ ఏవైనా మనం టీ స్నాక్స్ అలా తినొచ్చు అన్నట్టుగా అక్కడ చూడండి ఆ బండిలో అందరు మా గ్రూప్, మేము వచ్చిన గ్రూప్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫుడ్. ఈ హరిప్రియ ట్రైను హుబ్లీలో, బెల్గాంలో చాలా టైం ఆగి ఉంటుంది. అక్కడ మనం ఏమైనా స్విగ్గీ అలాంటివి తెప్పించుకోవాలన్నా, ఆర్డర్ చేసుకోవాలన్నా చాలా టైం ఉంటుంది కనుక మనకు ఆర్డర్స్ కూడా వస్తాయి. మేము అలాగే చేసాము. చూడండి మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రూట్స్ అన్నీ, టీ, కాఫీ, స్నాక్స్ అన్నీ. ఆమె చూడండి ఏంటో అది వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంది. ఇది కొల్హాపూర్ ట్రైన్. ఇది మేమున్న భోగి. ఇక్కడ మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళంతా కిందకి వెళ్ళారు కదా, మాకు తెచ్చిస్తారు. మా గ్రూప్ ఇది. మేమంతా కపుల్ వచ్చాము, ఫ్రెండ్స్ ప్లస్ బంధువులము. ట్రైన్లోకి వచ్చే టీ, కాఫీలు బాగా స్వీట్గా ఉంటాయి, కానీ మనకు వేరే ఆప్షన్ లేదు కదా, ఇంకా అవే మనం యాక్సెప్ట్ చేయాలి ఆ స్వీట్ తాగుతూ. చూడండి తను కప్పులో కొద్దిగా బ్రూ వేస్తారు. స్వీట్ పాలు బాగా చక్కెర కలిపేసింటారు. ఆ పాలు కాస్త కలిపి అలా సర్వ్ చేసేస్తారు. మార్నింగ్, ఈవినింగ్ కాఫీ టైం, టీ టైంకి ఇలా కాఫీలు, టీలు వస్తూనే ఉంటాయి. వాటరు రోజంతా వస్తూనే ఉంటాయి. మేము తీసుకున్నాము, మాకు అలా పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇది మా రూమ్. మేము కొల్హాపూర్ వచ్చేసాము. ఇది మా రూము. మాకు ఫర్ డే 2000 పడింది. ఇదేంటంటే డబుల్ కాట్స్ ఉంటాయి. పెద్ద రూము, 2 డబుల్ కాట్స్, 2 రూములు మాకు సరిపోయాయి. రూమ్ స్పేషియస్గా ఉంది. రెస్ట్ రూమ్ కూడా నీట్గా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేసాము అందరం కలుసుకొని. మినిమం కంఫర్ట్స్ ఉన్న రూమ్ అది. చాలా హైజెనిక్గా ఉన్నందుకు చాలా బాగా ఉంది మాకు. కింద రెస్టారెంట్ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రం. ఆమెకు కావలసిన చీర, గాజులు అన్నీ తీసుకొని మేము దర్శనం చేసుకుంటున్నాము. అష్టాదశ శక్తిపీఠాల్లో 7వది అయిన కొల్హాపూర్ క్షేత్రం ఇది. ఈ ఆలయాన్ని దర్శించిన, కాశీ క్షేత్రాన్ని దర్శించిన పుణ్యం లభిస్తుందని 18 పురాణాల్లో చెప్పబడింది. ఈ నగరాన్ని కరవీర నగరం అని కూడా స్కాంద పురాణాల్లో చెప్పబడింది. ప్రళయకాలంలో మహాశివుడు కాశీ క్షేత్రాన్ని తన త్రిశూలంతో ఎత్తి రక్షించినట్టు మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో ఎత్తి రక్షించిందంట. కరములు అంటే చేతులు. అందువల్ల ఈ నగరాన్ని కరవీర నగరము అని కూడా పిలువబడింది. ఈ తల్లిని కరవీర మహాలక్ష్మి అని కూడా అంటారు. మహాశివుడు సతీదేవి దేహాన్ని చేతబట్టి ప్రళయతాండవం చేసినప్పుడు సతీదేవి నయనాలు ఈ ప్రదేశంలో పడ్డాయని, అందువల్ల ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారట. కాశీకి సమానమైన పుణ్యక్షేత్రాన్ని చూపించమని అగస్త్యముని పరమశివుణ్ణి అడిగారట. పరమశివుడు ఈ ఆలయాన్ని చూపించారట. మరి ఇంకొక కథ. భృగు మహర్షి విష్ణుమూర్తిని దర్శించడానికి వచ్చారట. ముని వచ్చింది గమనించలేదట విష్ణుమూర్తి. తన రాకను గమనించలేదన్న కోపంతో ఆ ముని విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నారట. మహాలక్ష్మి అమ్మవారు తను కొలువైన వక్షస్థలంపై తన్నాడన్న కోపంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి ఈ క్షేత్రంలో తపస్సు చేశారట. ఎప్పటికీ ఈ తల్లి ఇక్కడే స్థిరంగా నివాసమై ఉంటుంది. కోరిన కోరికలు కొంగు బంగారమై విలసిల్లే ఈ తల్లి. రాత్రి చూడండి ఎలా ఉంటుందో ఈ క్షేత్రం. చాలా పురాతనమైన క్షేత్రమని మీకు అర్థమై ఉంటుంది. పూర్వం ఈ ఆలయం చాలా చిన్నదిగా ఉండేదట. అడవిలో ఉండేదట. చుట్టూ చెట్లు ఉండేవట. కొంకణ్ ప్రాంతం నుంచి కర్ణదేవ అనే రాజు ఈ ఆలయాన్ని సందర్శించాడట. ఆలయం చుట్టూ ఉన్న చెట్లు అన్నీ తీయించి గుడిని బాగు చేయించారట. చుట్టూ చూస్తున్నారు కదా ఎంత జగజ్జాయంగా వెలిగిపోతుందో. ఎప్పుడూ చాలా రష్ ఉంటుంది ఈ గుడిలో. మేము ఈవినింగ్ వెళ్ళాము. ఆ రోజు చాలా పెద్ద క్యూ ఉన్నింది. స్వామిని దర్శనం చేసుకొని వచ్చేసాము. మళ్ళీ మార్నింగ్ వెళ్ళాము. పొద్దున 4 నుంచే. ఈ నవరాత్రుల్లో అయితే చాలా
తొందరగా ఉంటుందంట. మేము నవరాత్రులు మహాలయ పక్షాల్లోనే వెళ్ళాము. అప్పుడు కూడా బాగా రష్ ఉంది. వైకుంఠాన్ని వదిలి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకొని ఇక్కడ వెలిసారని చెప్తాం కదా. అందుకని మనం ఒక ట్రిప్ కంప్లీట్ కావాలంటే మనం ఇక్కడ అమ్మవారిని దర్శించి తిరుమల వెళ్ళొచ్చు, లేదా తిరుమల వెళ్ళి తప్పక అమ్మవారిని దర్శించి వెళ్తే అప్పుడు ఒక ట్రిప్ కంప్లీట్ అవుతుందన్నట్టు. ఈ నవరాత్రి టైంలో అమ్మవారికి తిరుమల నుంచి ప్రతి సంవత్సరము చీర సారె అందుతాయి. తిరుమల దేవస్థానం వారే సారె తీసుకొచ్చి అమ్మవారికి ఆ రోజు వారు అన్ని రకాల పూజలు చేసి అమ్మవారిని సంతృప్తిపరచడం ఆనవాయితీ. ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందే చాలా పెద్ద విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకు కనపడుతుంది. ముందుగా అమ్మవారికి హారతిచ్చి ఆ తర్వాత ఈ విగ్రహానికి హారతి ఇవ్వటం ఆనవాయితీ. ఇక్కడ గర్భగుడి నుంచి అమ్మవారికి పెట్టే నైవేద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు వెండియే ఉంటుంటాయి. నేను ఎక్కడ వేరే ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఎక్కడ చూసింది లేదు. చూస్తున్నారు కదా, నల్లరాతితో కట్టబడిన ఈ చెక్కటాలు, లోపల విగ్రహాలు, లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహము ఎంత పెద్ద విగ్రహం అంటే నల్లరాయితో చెక్కబడి ఉంది. ఇది చాలా చాలా పురాతనమైన టెంపుల్. చూడండి, పైనుంచి కింద దాకా ఆ శిల్పాలు, ఆ చెక్కటం అంతా నల్లరాతి శిల్పాలు. అప్పటి శిల్పులు చెక్కిన శిల్పాలు అద్భుతం. వర్ణించటానికి మనకు మాటలు రావు. మనం ఎంటర్ కాగానే ఫస్ట్ వినాయకుడు కనపడతారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. మనం ఆలయంలోకి వెళ్ళేటప్పుడే ఒకవైపు ఆడవాళ్ళు, ఒకవైపు మగవాళ్ళు వెళ్తూ ఉంటాము. కానీ మనము అమ్మవారి కాళ్ళను పట్టుకోవటానికి లేదు. మగవారు మాత్రమే అమ్మవారి కాళ్ళను పట్టుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారి అభిషేకం అయిన తర్వాత మనకు ఆ నీళ్లు చల్లుతారు, తాగటానికి ఇవ్వరన్నట్టు. దర్శనం అయిపోయింది. గోకుల్ రెస్టారెంట్లో పిల్లి పాలు తాగుతుంది. మేము భోజనం చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీమాత్రే నమః.